హలో వైటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారందరూ? నేను చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారనేది నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. ఈరోజైతే మా కిచెన్ కబోర్డ్ వర్క్ ఎంతవరకు వచ్చింది? ఎలా జరుగుతుంది? ఏమేం చేంజెస్ చేశారనేది కంప్లీట్‌గా చూపించబోతున్నాననమాట. సో, ఎవరైనా ఫస్ట్ టైం గనుక ఛానల్‌లోకి వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్‌ని ఆల్‌లో పెట్టుకోండి. మీకు మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే రెగ్యులర్‌గా వస్తూనే ఉంటాయి. అలానే మా కన్‌స్ట్రక్షన్‌కి సంబంధించిన అన్ని వీడియోస్ కూడా మన ఛానల్‌లో అయితే అప్‌లోడ్ చేశాను. ఎవరన్నా చూడనట్టయితే ఖచ్చితంగా చూడండి. ఎవరైనా కొత్తగా కనుక కన్‌స్ట్రక్షన్ చేస్తున్నట్టయితే వాళ్ళకి చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటాయన్నమాట. సో, కిచెన్ కబోర్డ్ వర్క్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది కంప్లీట్‌గా చూపిస్తాననమాట. సో, కిచెన్ కబోర్డ్ వర్క్ స్టార్ట్ అయినప్పటి నుండి మీకు వీడియోస్ అప్‌లోడ్ చేస్తూనే ఉన్నాను. ఈరోజొచ్చేసి కొంచెం ఫినిషింగ్ స్టేజ్‌కొచ్చిందనమాట. సో, కంప్లీట్‌గా ఎలా ఉంది, ఇప్పుడెలా ఉంది అనేది చూపిస్తున్నాను. ఇదైతే స్టార్టింగ్ అనమాట మనకు ఫ్రేమ్ వర్క్ జరిగిన తర్వాత. సో, తర్వాత డోర్స్ అవన్నీ కూడా డెకోలం స్టిక్ చేసుకున్నారు. ఆల్రెడీ నిన్నటి వీడియోలో చూపిచ్చాను కదా! సో, ఇవన్నీ జరగడానికి కొన్ని రోజులైతే పట్టిందండి. అండ్ ఈ లోపులోనే హాల్‌లో, బెడ్‌రూమ్స్‌లో వర్క్ కంప్లీట్ చేసుకుంటూ ఇక్కడ వర్క్ కంప్లీట్ చేశారనమాట. అలానే ఇక్కడ చూసినట్టయితే మేమొచ్చేసి వైట్ అండ్ చాక్లేట్ కలర్‌లోనే షేడ్‌లో తీసుకున్నామనమాట. సో, ఇక్కడ కనిపిస్తుంది కదా! ఇదే షేడ్‌లో కంప్లీట్ 2 షేడ్స్ వచ్చే విధంగా సెలెక్ట్ చేసుకున్నాము. డెకోలం అనేది. సో, ఇక్కడొచ్చేసి మేము మిడిల్‌లో మొత్తం ఒకటే కలర్ ఎయమన్నాము. అండ్ పైన, కింద వచ్చేసి కొంచెం చేంజ్ చేసి కొంచెం డిఫరెంట్‌గా ఎయమని చెప్పామనమాట. సో, మీలో ఎవరైనా కబోర్డ్ వర్క్ స్టార్ట్ చేసినట్టయితే ముందే వాళ్ళకి చెప్పండి. గ్లాస్ వర్క్ ఎక్కడ కావాలి అని. ఈ స్టేజ్‌కొచ్చాక మనకు డెకోలం షీట్ అనేది అంటించిన తర్వాత గ్లాస్ వర్క్ అయితే చేయడం కష్టమవుతుందనమాట. సో, ముందుగా చెప్పేసుకుంటే బెటరు. అండ్ ఇందాక చెప్పాను కదండీ! ఇదే అనమాట. వైట్‌లో షేడింగ్ వచ్చింది. కంప్లీట్ వైట్ ఉన్నా కూడా మనకు కిచెన్‌లో ప్రాబ్లమే. కొంచెం షేడింగ్ ఉంటే మనకు బావుంటుందనిపిచ్చింది. అలానే బ్రౌన్‌లో గూడా షేడింగ్ అనమాట. సో, మేము కూడా మైక్రోవేవ్ పైన కొంచెం ఒక చోట గ్లాస్ వర్క్ ఇచ్చాము. అలానే పైన గూడా గ్లాస్ వర్క్ ఇచ్చాము. అది కూడా చూపిస్తాను. సో, ఇప్పుడు చూసినట్టయితే ఈ విధంగా కంప్లీట్ అయిపోయిందనమాట. కంప్లీట్‌గా కిచెన్‌లో అంతా కూడా డెకోలం షీట్ అనేది స్టిక్ చేసేశారు. ఈ 2 షేడ్స్‌లో మేమైతే తీసుకున్నాం కలర్ కాంబినేషన్. చాలా సెర్చ్ చేసి ఫైనల్లీ ఇదైతే ఫిక్స్ అయ్యామనమాట. సో, ఇక్కడంతా చూసినట్టయితే కింద మొత్తం కూడా వైట్ ఒక చోట అండ్ బ్రౌన్ ఒక చోట అలా వచ్చే విధంగా డిజైన్ చేయించాము. మొత్తం ఒకటే కలర్ ఉన్నా బావుండదనిపిచ్చింది. అండ్ మిడిల్‌లో వచ్చేసరికి కంప్లీట్‌గా బ్రౌన్ ఉండాలనుకున్నాము. సో, ఇలా షేడ్‌గా కాకుండా మనం చూసేదంతా కూడా ఒకటుంటే బావుంటుంది అనిపిచ్చింది. సో, కింద అటక మీద మటుకు ఇలా షేడ్‌లో వచ్చే విధంగా తీసుకున్నామండి. సో, చాలా చాలా బావుందండి. అవుట్‌పుట్ అయితే నాకైతే చాలా నచ్చింది. ఇక్కడొచ్చేసి వెజిటబుల్ బాస్కెట్స్ పెడతారు అండ్ చిన్న పార్టిషన్ ఒస్తుంది. అది గూడా చూపిస్తాను. ఇక్కడ 3 పార్టిషన్స్ అనమాట. నెక్స్ట్ దీని పక్కనే గ్లాస్ కటింగ్. ఇందాక మీకు చెప్పాను కదా! గ్లాస్ కటింగ్ ఎక్కడైతే ఇవ్వాలో ఈ స్టేజ్‌లోనే చెప్పాలని. సో, మేమిక్కడ మైక్రోవేవ్ ఒస్తుంది. కింద చిన్న డ్రా ఒస్తుంది. పైన వచ్చేసి మనకు గ్లాస్ కటింగ్ వస్తుందనమాట. గ్లాస్‌లో గూడా వాళ్ళు ప్లెయిన్ గ్లాస్ ఒకటి చెప్పారు. అండ్ స్మోక్ గ్లాస్ ఒకటి చెప్పారు. స్మోక్ గ్లాస్ అంటే ఏంటంటే కొంచెం కనపడదు లోపటున్నదంతా కూడా. ప్లెయిన్ గ్లాస్ అంటే మనకు క్లియర్‌గా కనిపిస్తుంది. సో, చాలామందికి తెలుసు. ఇంకా ఎవరన్నా తెలియని వాళ్ళకుంటే కొంచెం చెప్తున్నాననమాట. సో, మనకెక్కడైతే క్లియర్‌గా కనిపించాలనుకున్నామో అక్కడ ప్లెయిన్ గ్లాస్ వేయించుకుంటే బెటర్. నేనిక్కడ మైక్రోవేవ్ పైన మటుకు ప్లెయిన్ గ్లాస్ వేయిద్దామని ఫిక్స్ అయ్యాననమాట. అలానే మాకు కొంచెం వెంటిలేషన్ ప్రాబ్లమ్ ఉంది. అది కూడా చూపిస్తాను. అండ్ పైన చూసినట్టయితే సేమ్ కలర్ వచ్చిందండి. చాలా చాలా బావుంది లుక్ వైస్‌గా. మిడిల్‌లో మొత్తం ఒకటే కలర్ ఏపియడం వల్ల లుక్కు చాలా బాగా వచ్చిందనమాట. వెంటిలేషన్ ప్రాబ్లమ్ అని చెప్పాను కదా! సో, అక్కడ బ్యాక్ సైడ్ మేమేం చేపిచ్చామంటే గ్లాస్ కటింగ్ అనేది పెట్టిచ్చాము. ఈ కబోర్డ్ వర్క్ చేయించడం వల్ల మొత్తం క్లోజ్ అయిపోయిందనమాట. సో, కబోర్డ్ వర్క్‌లోనే మళ్ళీ గ్లాస్ కటింగ్ అనేది ఇప్పిచ్చాము పైన. అలా ఇవ్వడం వల్ల సో, వెలుతురనేది బాగా వస్తుందనమాట. పైన గూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కింద ఉన్నట్టే ఒక వైట్, ఒక బ్రౌన్ వచ్చే విధంగా మొత్తం కూడా డిజైన్ అయితే జరిగిందనమాట కింద పైన. అండ్ మిడిల్‌లో మటుకు సేమ్ కలర్ వచ్చే విధంగా.
సో, ఇది కాంబినేషన్ అయితే నాకు చాలా నచ్చింది. ఆహ్, చూస్తున్నా గూడా మంచి లుక్ అనేది అనిపించిందనమాట. ఫస్ట్ చాలా కలర్స్ సెర్చ్ చేశాము. సో, ఫైనల్లీ అయితే ఇది ఫిక్స్ అయిపోయామనమాట. ఇక్కడ చూసినట్టయితే ఇది ఒక్క బాక్సే ఉందనుకుని, ఇంకా సేమ్ ఒకటేలాగా కాకుండా కొంచెం వైట్, కొంచెం బ్రౌన్ మిక్సింగ్‌లో వేస్తే బావుంటుందని కార్పెంటర్ వాళ్ళే ఐడియా చెప్పి ఇది వేశారనమాట. సో, వైట్ అయితే కంప్లీట్‌గా వద్దని చెప్పానిక్కడ. సో, మేము మిక్సింగ్‌లో ఏస్తామని చెప్పారు. చాలా బావుందండి ఈ ఐడియా గూడా నాకు నచ్చింది. సో, ఇలా అయితే సగం వర్క్ కంప్లీట్ అయిపోయిందనమాట. సో, సగం అని ఎందుకు అంటున్నానంటే, ఇంకా కొంచెం వర్క్ పెండింగ్ ఉంది ఇక్కడ. ఏంటంటే, ఇక్కడ బాస్కెట్స్ పెట్టాలి. అక్కడ ఒక డ్రా లాగా చేయాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడొచ్చేసి ఇంకొక చిన్న బాక్స్ తయారు చేయాలనమాట. అందులో 6 పార్టిషన్స్ వస్తాయి. సో, అది కూడా వర్క్ నెక్స్ట్ జరిగేటప్పుడు మీకు చూపిస్తాను. ఆ పార్టిషన్స్ ఎలా పెడుతున్నారు, నెక్స్ట్ ఏం చేస్తున్నారనేది. నెక్స్ట్ వచ్చేసి గ్లాస్ వర్క్ ఉంది. హ్యాండిల్స్ ఉన్నాయి. ఇంకా లోపట బాస్కెట్స్, క్రాకరీ యూనిట్ పెట్టడానికి అలా డిఫరెంట్‌గా కొన్ని ఎక్స్‌ట్రా చెప్పామనమాట. ఆ వర్క్స్ కూడా పెండింగ్ ఉన్నాయి. ఒక 60% వర్క్ మెయిన్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ కొంచెం చిన్న చిన్న వర్క్స్ అయితే ఇంకా పెండింగ్ ఉన్నాయన్నమాట. ఇంకొక 4, 5 డేస్‌లో కంప్లీట్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ హాలు, పూజ రూమ్ ఇవన్నీ గూడా బ్యాలెన్స్ ఉన్నాయన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీకెలా అనిపిస్తుంది ఈ కలర్ కాంబినేషన్ అనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇక్కడొచ్చేసి మనకు వెజిటబుల్ బాస్కెట్స్ కోసమని చెప్పామన్నమాట. ఏమైందంటే ఈ సైజ్‌లో లేవు అన్నారు. సో, మనం తీసుకున్న ప్లేస్‌ని బట్టి కొంచెం సైజ్ ప్రాబ్లమ్ గూడా వస్తుంది. సో, మీరు వెజిటబుల్ బాస్కెట్స్ కానియండి, ప్యాంట్రీ యూనిట్ కానీ పెట్టించాలనుకున్నట్టయితే కన్‌స్ట్రక్షన్ టైంలోనే ఆ ప్లేస్‌లో ఖాళీగా వదిలేసేయండి. సో, షెల్ఫులు కట్టించినా అవి పడగొట్టాల్సొస్తుంది. మేము ప్యాంట్రీ యూనిట్‌కైతే పక్కన ప్లేస్ పెట్టేసాము. బట్ వెజిటబుల్ బాస్కెట్స్‌కి మేము అనుకున్నాం షెల్ఫ్ ఉన్న దాంట్లో పెట్టొచ్చులే అని. బట్ ఇక్కడ షెల్ఫ్ తీసేశారు. తీసిన తర్వాత ఏమైందంటే ఇక్కడ ఆ ప్లేస్‌లో కరెక్ట్‌గా సరిపోయే బాస్కెట్స్ అనేవి రెడీమేడ్‌వి రావట్లేదట. అండ్ చిన్నవి వస్తున్నాయి, పెద్దవి వస్తున్నాయి. వాళ్ళకి ఏది పెట్టాలో కన్‌ఫ్యూజ్ అయిపోయారు. ఫైనల్లీ ఒక బాస్కెట్స్ అయితే తెచ్చారు. బట్ దీనికున్న సైజ్ కన్నా చాలా చిన్నవిగా ఉన్నాయి. సో, అవి ఎలా అడ్జస్ట్ చేసి అక్కడ పెడుతున్నారు, ఏంటి అనేది నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్‌లో మీకు చూపిస్తాను. సో, పైన వర్క్ అంతా కూడా ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ హ్యాండిల్స్ పెట్టేసి కొంచెం టైట్ చేసి ఫినిషింగ్ వర్క్ అనేది చేయాలట. ఈ డోర్స్ ఓపెన్ చేస్తుంటే కొంచెం ఫినిషింగ్ వర్క్ అనేది ఉంటుందిట. అవన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఈ వీడియో అయితే పెడతాను. నెక్స్ట్ ఈ గ్లాస్ వర్క్ జరుగుతున్నప్పుడు, మైక్రోవేవ్ డిపార్ట్మెంట్ దగ్గర ఇక్కడ జరుగుతున్నప్పుడు. సో, ఈరోజు వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మరెన్నో మీ ముందుకొచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో. బాయ్.